में जय बाबा। अवतार में हेर बाबा की जय। अवतार में हेर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు బాబాకి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవడానికి ముందు మనందరికీ కూడా ప్రియ సోదరి మణిజ తన దేవుడు అన్నయ్య గురించి తన చిన్నప్పుడు తాను పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ చిన్ననాటి ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో మణిజాకు, వాటికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అశేష పరివారం అందరికీ కూడా సోదరి. ఆమె 1918 డిసెంబర్ 15న జన్మించిన వెంటనే మొట్టమొదటిసారిగా తన దేవుడు అన్నయ్య చేతుల్లోనే తీసుకోబడింది ఆమె. అది ఆమెకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎంతో ఔన్నత్యంతో ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు ఆమె. అలాగే ఆమె మరి ఆగస్టు 18న 1996లో మళ్ళీ తన ప్రియతముడైనటువంటి తన దేవుడు అన్నయ్యలో మళ్ళీ పునరైక్యం చెందినటువంటి అమరజీవి ఆమె. ఆమె గురించి వాడ్రేవు రామారావు గారు తెలియజేస్తారు. ఆయనంటే ఆమెకి ఎంతో ఇష్టమని, ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉండేవారని, ప్రతిదానికి తిరుగుడు జవాబు రాస్తూ ఉండేవారట. ప్రతి దాంట్లో ముఖ్యంగా రాసినటువంటి ఒక ఉత్తరంలో, నిన్ను బాబా ప్రేమిస్తున్నారు అని గుర్తుంచుకో, ఆయన దృష్టి నీ మీద ఉన్నది అని ప్రత్యేకంగా ఆయనకు తెలియజేస్తూ లెటర్ రాసేవారు. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఎప్పటికీ కూడా ప్రేమిస్తారు. కాబట్టి నీ బలహీనతల గురించి నువ్వు ఆలోచించొద్దు. మొత్తం యావత్ ప్రపంచం కూడా నిన్ను ద్వేషించినప్పటికీ కూడా ఆయన మాత్రము నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని సోదరి మణిజ వాడ్రేవు రామారావు గారికి రాసినటువంటి ఉత్తరం ఆయనకి ఎంతో బలాన్ని చేకూర్చి, ఆయన పడుతున్నటువంటి ఆ వేదన నుండి తప్పుకొని పూర్తిగా బాబాకు సర్వార్పణ అయ్యేటట్లు చేసింది. ఆయన స్వయంగా ఏలూరులో 1953లో జనవరి 26న ప్రియతమ తండ్రి మెహర్ ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి వారు ఆయన. ఆ రకంగా ఆమె రాసినటువంటి దేవుడు అన్నయ్య అనేటువంటి పుస్తకాన్ని తెలుగులో జీవీజీకే చంద్రమౌళీశ్వరరావు గారు అనువాదం చేసినప్పుడు ఆ రచనని ఈయన పబ్లిష్ చేయటం అనేది జరిగింది, రామారావు గారు. ఆ రకంగా మనం చూసినట్లయితే మొట్టమొదటగా ఆమె తెలియజేసినటువంటి ఒక చిన్ననాటి ముచ్చట ఏంటంటే, అది ఒక అదృష్టం గల బాతుపిల్ల గురించి. అదృష్టం గల బాతుపిల్ల అనగానే నిజంగానే జీవం కలిగినటువంటి బాతుపిల్లేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆమె కథ ద్వారా నిజంగా జీవం ఉందా లేదా అనేది పక్కన పెడితే, దాన్ని అవతారుడి దగ్గరికి తను చేర్చడం ద్వారా అది నిజంగానే ఆ బాతుపిల్లకి జీవం కలిగిందా అన్నట్టుగా ఆమె తెలియజేసినటువంటి ఆ విధానం, చిన్నప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనని ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. తన చిన్నతనంలో మణిజ సెలవులు వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మతో పాటు మెహరాబాద్ వెళ్ళేది, పూనా నుండి. అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్ని 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 కానుకల రూపంలో ఏదో ఒకటి ఆమెకు తీసుకువెళ్ళటం అలవాటు. అలా తీసుకువెళ్ళడానికి ముందస్తు నుంచే తన దగ్గర దాచుకున్నటువంటి డబ్బు ద్వారా, పైకం ద్వారా చిన్న చిన్న బహుమతుల రూపంలో కొని వాటిని భద్రంగా ఒక ట్రంకు పెట్టెలో దాచుకునేవారట. ఆ పెట్టె
దాన్ని ఎవ్వరూ ముట్టుకొని ఇచ్చేవారు కాదు. అంత ఇష్టం ఆ ట్రంక్ పెట్టి అంటే. ఇది ఎవరు తాకొద్దు, ఇది నాది అని అందరికీ మారాన్ చేసి చిన్న పిల్లలాగా అందరికీ చెప్తూ ఉండేది. చివరికి వాళ్ళ అమ్మను కూడా ముట్టుకొని ఇచ్చేది కాదు ఆ ట్రంక్ పెట్టిని. ఎందుకు ముట్టుకొనిచ్చేది కాదు అంటే, తనకు చెందినటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా ఆ ట్రంక్ పెట్టెలో భద్రపరుచుకునేవారనమాట. తను దాచుకున్న డబ్బులు, మళ్ళీ ఆ డబ్బుతో తాను కొన్నటువంటి చిన్న చిన్న బహుమానాలు అన్నీ కూడా అందులోనే ఆ ట్రంక్ పెట్టెలోనే దాచుకునేవారు. మండలి వారికి, స్త్రీ మండలి వారికి అందరికీ కూడా. ఎప్పుడైనా సెలవులకి పూనా నుంచి మెహరాబాద్ వెళ్ళిన తర్వాత తిరిగి పూనా వచ్చినప్పటి నుంచే మొదలయ్యేది. ఏంటి? ఆ ట్రంక్ పెట్టెలో తాను తను దాచుకున్నటువంటి డబ్బు ద్వారా తను కొనేటువంటి చిన్న చిన్న గిఫ్ట్‌లు అందులో పెట్టుకోవడం. అంటే మళ్ళీ మెహరాబాదు వచ్చేసాము అనే బాధ నుండి తప్పించుకోవడానికి మళ్ళీ మనం మళ్ళీ మెహరాబాద్ వెళ్తాం గదా! అనేటువంటి ఆలోచనలతో నిలుస్తూనే అదే ఆలోచనలతో ఉండిపోతూ మళ్ళీ బాబా చెంతకు చేరతాను నేను అనేటువంటి ఆలోచనలతోనే ఉండిపోతూ, ఆ భావానందంలోనే ఉండిపోతూ, ఆ ఆనందంలోనే సజీవంగా ఉండిపోతూ, అందులో తాను తన దాచుకున్నటువంటి డబ్బు ద్వారా కొనుక్కున్నటువంటి చిన్న చిన్న బహుమానాలన్నీ ఆ ట్రంక్ పెట్టెలో దాచుకుంటూ ఉండేదన్నమాట. అలా ఒకసారి చాలా చిన్నటువంటి బహుమానాలైనప్పటికీ కూడా మెహరాకి, నాజాకి, ఈ ఖుర్షద్‌కి వాళ్ళందరికీ కూడా కొందట ఒకసారి. అయితే అవి చిన్న బహుమానాలు. వాటిని కొనటానికి ఆమెకు పెద్ద కష్టమేం అనిపించలా. అయితే బాబాకేం గిఫ్ట్ కొనాలి? బాబాకేం బహుమానం కొనాలి? అది చాలా ప్రత్యేకత కలిగి ఉండాలి. అన్నిటికన్నా చాలా గొప్పగా ఉండాలి అని దాని గురించే ఒక రోజంతా ఆలోచిస్తూ దాని గురించే మదనపడుతూ అలా ఉంది. అయితే బాబా కోసం ఉపయోగపడేవి ఏవి అని ఎంత ఆలోచించినా ఆ చిన్ని బుర్రకి తట్టలేదు మణిజాకి. ఇట్లా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే తను దాచుకున్నటువంటి డబ్బుల్లోంచి ఒకే ఒక్క పైసా ఖర్చు పెట్టి బఠానీలు కొనుక్కొని తినేశారు వెళ్తూ. అలా వెళ్తూ ఉండగా ఆమెకి దారిలో ఒక తోపుడు బండి మీద చేతి పనితో చేసినటువంటి వస్తువుల్ని అమ్ముకుంటూ వెళ్ళేటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. ఒక తోపుడు బండి మీద అమ్ముకునేటువంటి వ్యక్తి. ఆ బండి నిండా ఉన్నటువంటి మెరిసే గాజు సామాన్లు అవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈటిల్లో ఏమైనా బాబాకి పనికొచ్చేదేమన్నా ఉందేమోనని చెప్పి, ఆ తోపుడు బండి వాడి వెనకాలే నడుస్తూ, ఆ బొమ్మలన్నిటిని గూడా పరిశీలనగా చూస్తూ ఉన్నారామె. వాటిల్లో చాలా బొమ్మలున్నాయి, జంతువులున్నాయి, పక్షులున్నాయి. ఆ బొమ్మలన్నీ కూడా వాటి పరిమాణాలను బట్టి అంటే సైజుని బట్టి వాటికి రేటు కూడా పెట్టబడుంది. వాటికి పేర్లు గూడా పెట్టాడు. ఆ వ్యాపారి ఆ పెట్టినటువంటి రేట్లు గూడా బాగా చిన్న బొమ్మనేమో కూతురని, కాస్త పెద్ద బొమ్మేమో కోడలని, ఇంకా పెద్ద బొమ్మేమో అమ్మ లేదా పిన్ని అని, ఇంకా పెద్ద బొమ్మయితే అత్తగారి బొమ్మని, అట్లా అక్కడున్నటువంటి బొమ్మలన్నిటికీ గూడా పేర్లు పెట్టి అమ్ముతున్నాడు ఆ బండివాడు. అయితే మన మణిజాకి ఆ బొమ్మల మీద వేటి మీద కూడా మనసు పోలేదు. అనుకోకుండగా ఆమె దృష్టి ఒక బాతుల జంట మీద పడింది. అది ఎలా ఉందిట? ఒక పసుపు పచ్చని రంగు రెక్కలతో మెరిసిపోతోంది. వాటికి బంగారపు మెత్తటి ముక్కులు ఉన్నాయి. అంతేకాకుండా ఆ బాతు బొమ్మకి పైన చిన్న బెజ్జం లాంటిది కూడా ఉంది. అంటే ఇప్పుడు మన వాళ్ళు రకరకాల మట్టి బొమ్మల్ని తయారు చేసి వాటిల్లో ఆహ్, ఏమన్నా పోసుకోవడానికి కానీ, లేకపోతే ఇప్పుడు ఎక్కువగా ముంతల రూపంలో డబ్బులు దాచుకోవడానికి అలాంటి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. కానీ ఈ బాతు బొమ్మకి చేసినటువంటి కన్నాల్లో కూడా అలాంటివే 2 ఆహ్,
బెజ్జాల్లాంటివున్నాయి. ఒక్కో దానికి ఒక్కో బెజ్జం ఉంది. 2 బాతు బొమ్మలు జంట బాతు బొమ్మల్లాగా ఉన్నాయి. చాలా బావున్నాయి. అయితే ఆ కన్నాలు దేనికి ఉపయోగపడతాయనేది ఆమెకు మణిజాకి అప్పట్లో తెలీదు. కానీ ఆ బొమ్మలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఈ బొమ్మలన్నిట్లోకి ఈ బాతుల జంట మాత్రం ఏంటో నాకు విడిగా బాబా కోసమే పెట్టారా ఇవి అన్నట్టుగా ఉన్నాయి. ఈ బొమ్మల జంటని ఇవి బాబాకే నిర్దేశింపబడినట్టుగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఏ రకంగానైనా సరే కొనాలి అని చెప్పి ఆ వ్యాపారి దగ్గరికెళ్ళి ఆ బాతు బొమ్మలకి ఖరీదెంత అని అడుగుతారు మణిజ. వాటి ఖరీదు చెప్పంగానే తన దగ్గర ఉన్నటువంటి దాచుకున్న డబ్బులన్నిటిని లెక్క చూస్తే ఒకే ఒక్క పైసా తగ్గింది. అయ్యయ్యయ్యయ్యో! ఆ ఒక్క పైసా అనవసరంగా బఠానీలు కొనుక్కొని తినేసానే నేను. అయి కొనుక్కోకుండా ఉంటే బాగుండేదే. కరెక్ట్‌గా సరిపోయేది. అయ్యో! నాకు నా ఆశ పాడుగాను అని చెప్పి విచారిస్తుంది. బాధపడుతుంది. అయితే సరే బాగా ఆలోచించి ఏమైనా సరే ఆ బండబ్బాయిని కన్విన్స్ చేయాలని చెప్పి ఆ బండబ్బాయి దగ్గరికెళ్ళి, "మరి నా దగ్గర ఒకే ఒక్క పైసా తగ్గింది. మరి ఇప్పుడే నేను బఠానీలు కొనుక్కొని తిన్నాను. ఇవి కొనుక్కోకుండా ఉంటే సరిపోయేది. మరి నే ఆహ్, నేను ఆ పైసా తగ్గింది మరి నువ్వేమన్నా నాకివ్వగలవా?" అని చెప్పి అడుగుతుంది ఓపెన్‌గా ఆ బండివాడిని. అయితే ఆ బండివాడంటాడు, "నేనివ్వను గాకివ్వను. ఎందుకంటే నాకొచ్చేది ఆ పైసానే లాభం. నేను జెప్పిందే ఖచ్చితమైన ధర. కావాలంటే కొనుక్కో. నీ దగ్గర డబ్బులు లేకపోతే కొనుక్కోకు. వెళ్ళిపో" అంటాడు. అంటే ఆ రోజుల్లో ఒక్క పైసా అంటే ఈ రోజుల్లో రూ. 100తో సమానం. మనం ఆ ఒక్క పైసాదేముందిలే అని మనం అనుకుంటాం. అయితే కానీ పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ఏమైనా సరే నాకా బొమ్మ కావాలి. ఒక్క పైసా తగ్గించి ఇవ్వచ్చు కదా! ఒక్క పైసానే కదా! ఇవ్వలేవా? అని చెప్పి ఆ బండబ్బాయిని బ్రతిమిలాడుతూ ఆ బండి వెనకాలే నడుస్తూ అలాగే వెళ్తూ ఉంటుంది. సరేలే అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. నాకొచ్చే ఒక్క పైసా లాభాన్ని నేనెట్లా వదులుకుంటాను? నన్ను విసిగించమాకు. వెళ్ళిపో అని చెప్పి ముందుకెళ్ళిపోతాడు. సరే నిరాశ పడినప్పటికీ కూడా ఆ బండి వెంటే నడుస్తూ వెళ్తుంది మన మనీజ. అలా వెళ్తూ బ్రతిమిలాడుతూ తన బుల్లి చేతులతో ఆ బండిని ఆపే ప్రయత్నం కూడా చేస్తుంది. సరే ఎంత బ్రతిమిలాడినప్పటికీ కూడా అతని మనసు కరిగించలేకపోతుంది. అప్పటికి ఆమెకి తర్వాత కొంతసేపటికి ఒక ఆలోచనొస్తుంది. వచ్చి "ఒకసారి ఆగు" అని చెప్పి అరుస్తుంది. "ఓసారి ఆగబ్బాయ్! మా ఇల్లు ఈ దగ్గరలోనే ఉంది. ఎంతో దూరం కాదు. నువ్వు నాతో ఇంటి దాకా వస్తావా? అప్పుడు ఆ పైసా మా ఇంట్లోంచి తెచ్చి నీకు సరిపడా ఖరీదు చెల్లించేస్తాను. మరి మా ఇంటి దాకా రా" అని చెప్పి ఆ బండబ్బాయిని అడుగుతుంది. సరే అప్పటిదాకా నువ్వు నేను ఇవ్వను అన్నవాడు మొట్టమొదటిసారిగా ఆ పిల్ల వైపు కూడా చూడనటువంటి ఆ బండి అబ్బాయి, ఆ వ్యాపారి ఒక్కసారిగా ఆమె ముఖంలోకేసి చూస్తాడు. మరి ఆ కళ్ళల్లో నుంచి మరి అతనికి ఏం చేరిందో చటుక్కున బదిలిస్తూ, "సరే నీకు కావాల్సిన ఈ 2 బొమ్మలు ఒక పైసా తక్కువకే తీసుకో" అంటాడు. అప్పుడు అర్థమవుతుంది. నేను బాబా కోసం సమర్పిస్తున్నటువంటి ఈ గిఫ్ట్‌లో ఈ బండబ్బాయికి కూడా వాటా పొందాడు అనే మాట అని ఆలోచించుకుంటూ, ఇంక ఏ మాత్రం ఆలోచించకుండా గబగబా ఆ డబ్బులిచ్చేసి, ఆ 2 బాతు పిల్లల జంటని కొని, వాటిని ఎంతో పొందికగా అవి బొమ్మలుగా అనుకోకుండా, అవి బ్రతికి ఉన్నటువంటి పిల్లల్లాగానే ఆ బాతు పిల్లల్ని రెండిటిని చక్కగా తీసుకువెళ్ళి మరి తన ట్రంక్ పెట్టింది గదా! తను ఆహ్, దాచుకునేటువంటి బహుమానాలు దాచుకునేటువంటి ట్రంక్ పెట్టె. ఆ పెట్టెలో పెట్టుకొని దాచుకుంటుంది భద్రంగా. వాటిని ప్రతిరోజు మెహరాబాద్ ఎళ్ళే రోజు వరకు గూడా గిఫ్ట్‌లు కొనే పని అయిపోయింది. ఇంక లాస్ట్‌గా బాబా కొనేసింది. ఇంకెవరికీ కొనక్కర్లేదు అనే ఆలోచనతో ప్రతిరోజు స్కూల్ నుంచి రావడం, ఆ బొమ్మలన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని ట్రంక్ పెట్టె తెరిచి
చూసుకోవడం. అలా చూడటం అనేది జరుగుతూ ఉండేది. తర్వాత మెహరాబాద్ ఎళ్ళే రోజొచ్చింది. తర్వాత ఆ సంతోషకరమైనటువంటి ఆ ప్రయాణం చేసే రోజు బాబా దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ రైలు ప్రయాణంలో ఆవిడకి ఆ రైలు చేసేటువంటి ఆ ధ్వని కూడా ఎలా ఉండేది? బాబా, 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 బాబా అంటూ బాబా పాట పాడుతూనే ఉన్నట్టుగా ఉండేది. ఆ రైలు ప్రయాణంలో ఆ రైలు ధ్వని కూడా. తర్వాత మెహరాబాద్ ఎళ్ళంగానే తను కొనుక్కున్నటువంటి చిన్ని కానుకల్ని అందరికీ ఇచ్చేసిన తర్వాత, ఆ చిన్ని బాతు పిల్లల బొమ్మల్ని తీసుకొని బాబా దగ్గరికి వెళ్తుంది. ఆ బొమ్మలకి నెత్తి మీద ఉన్నటువంటి చిన్న 2 కన్నాలు గూడా ఉన్నాయి కదా! ఆ బొమ్మల జంటను తీసుకొని బాబా దగ్గరికెళ్ళి ఆయన మొహంలో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ తేజస్సును చూడాలి అనే ఆలోచనలతో చూస్తూ, అలా ఆయనకు అప్పగించినప్పుడు ఆవిడకి ఏమనిపించిందట, నేను వీటి కోసమే ఎదురు చూస్తున్నాను సుమా! అన్నట్టు ఉందిట ఆయన చూపు. ఏ బాబా! అలా అవిచ్చిన తర్వాత నే ఈ వీటి కోసమే బాబా ఎదురు చూస్తారా? ఆవిడ అలా అంతగా గొప్పగా ఫీలయిందనమాట. తాను ఈ బాతి పిల్లల జంట కోసమే ఎదురు చూస్తున్నారు అనుకునేటట్టుగా, మణి ఫీలయ్యేటట్టుగా ఆయన చూపుందనమాట. వెంటనే ఆయన మెహరాతో, నజాలతో ఈ 2 బొమ్మల నిండా ఉప్పు, మిరియాల పొడి పోసి రోజు తనకు భోజనం తెచ్చే సమయంలో అన్నం పళ్ళెంతో పాటు ఈ రెంటిని ఉంచి తెమ్మని చెప్పారు. ఎంత అదృష్టం అనుకుంటూ బడికి వెళ్తున్నప్పుడు వదలకుండా ఆ బండివాని వెంటపడి ఈ బొమ్మల్ని కొనడం వల్ల ఎంత అదృష్టం కలిగింది ఈ బొమ్మలకి అనుకుంటూ ఆనందపడిపోయిందనమాట మన చిన్ని మణిజ. ఆ తర్వాత ఆమెకు 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి మరొక సంఘటన. వేసవి సెలవులు గడపటానికి మెహరాబాద్ వెళ్లారు. అయితే ఆ సమయంలో బాబా మెహరాబాద్ నుంచి అక్కడికి 35 మైళ్ళ దూరంలో ఉన్న టోకాకి వెళ్తున్నారు. అది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం. అప్పుడు అలాంటి నిర్ణయాలు కేవలం మండల వాళ్ళ వాళ్ళకే ముందుగా తెలుస్తాయి. వాళ్ళు ఆ టోకాలో వీళ్ళు నివాసానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి. వీళ్ళందరూ కూడా కిటకిటలాడుతున్నటువంటి బస్సులో స్త్రీ మండలి వాళ్ళతో పాటు ప్రయాణం చేసింది మన చిన్ని మణిజ 9 సంవత్సరాల మణిజ కూడా. ఆమెతో పాటు అందులో సదాశివ పాటలు కూతురు కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు మైనా. ఆమెకు కూడా బాబాను దర్శించుకునే అవకాశం రావడం అనేది చాలా అరుదైనటువంటి అదృష్టంగా భావిస్తుంది. అంటే మన మణిజా కంటే కూడా కొంచెం పెద్దది మైనా. వీళ్ళందరూ అక్కడ వెదురు తడికలతో కట్టిన పాకల్లో ఉండాలి. అక్కడ ఇంకా అప్పటికింకా పూర్తి కాలే వీళ్ళెళ్ళేటప్పటికి. మండలి వాళ్ళు అవి పూర్తి చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ బస్సు దిగిన తర్వాత కొంతసేపు బయటే వెయిట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే అప్పటికి ఆవు పేడతో నేలంతా అలికారు. అదంతా ఆరేంత వరకు వీళ్ళు బయటే నిలబడ్డారు. ఆ పైకప్పుకి ఇంకా తుది మెరుగులు ఇంకా దిద్దుతూనే ఉన్నారు. అక్కడ ఒక పాకకి పెద్ద వాసపు బొంగులతో చేసినటువంటి నిచ్చెన ఆనించి ఉంది. ఈ స్త్రీల క్వార్టర్‌లు ఎప్పుడూ కూడా చుట్టూ మూసివేసి ఉంటాయి. కొంత ఖాళీ స్థలం ఉంటుంది. దాని చుట్టూ తడికలుంటాయి. వీళ్ళని ఎవరు ఏకాంతాన్ని భంగం కలగకుండా పురుషులెవరు చూడకుండా అట్లాగే వీళ్ళు అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉండేటట్టుగా ఖాళీ ప్రదేశాన్నుంచి మగవాళ్ళెవరు చూడకుండా, వీళ్ళకి కూడా మగవాళ్ళు కనపడకుండా ఉండేటట్టుగా
అక్కడ వాతావరణం ఉండేదనమాట. వీళ్ళక్కడ కూర్చొని లోపల కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు. కూరగాయలు తరుక్కోవచ్చు, పప్పులు, బియ్యం బాగు చేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కసారి రాత్రిపూట పడుకున్న పక్కల్ని పగలు ఎండలో ఆరబెట్టుకోవడం. అయితే ఒక్కోసారి వీళ్ళు అక్కడున్నటువంటి వస్తువుల్ని ఏ వర్షం వస్తున్నప్పుడో, ఇంకేదో టైంలోనో గబగబా వాటిని లోపలికి చేరవేసేటువంటి టైంలో పెద్ద పెద్దగా అరుచుకుంటూ కీచుగొంతుతో పరుగులు పెడుతూ ఉండడం. ఆ గంతులు వేయటం ఇదంతా కూడా మణికి తమాషాగా ఉండేది. చిన్న పిల్ల కదా! వాళ్ళందరూ అలా చేస్తుంటే. అయితే ఆ పాకల్లోకి వెళ్ళగానే మెహరా, నజా వాళ్ళంతా కూడా తమ అవసరమైన వస్తువులన్నిటిని గూడా సర్దుకోవటం మొదలుపెట్టారు. అయితే మై మైనా తనతో పాటొచ్చిన చిన్న పిల్ల మైనా తను మాత్రం ఆ వాకిట్లో ఆడుకోవటానికి బయటికి పరిగెత్తారు. ఆ వాకిట్లో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింతపండు బాగా పుల్లగా ఉంటుంది. ఆ రోజుల్లో పులుపుకాయలు తింటే గొంతుకు పట్టేస్తుందని పెద్దవాళ్ళు పిల్లల్ని చింతకాయలు తినిచ్చేవారు కాదు. అందువల్ల పిల్లలు చిన్నప్పుడు ఎవ్వరు చూడకుండా ఆ పక్క వాళ్ళ దొడ్లో ఉన్న చింత చెట్టు కాయల్ని దొంగిలించి తింటూ ఉండడం అనేది జరిగేది. ఆ మణికి కూడా అదే అలవాటు. స్నేహితులు కూడా అలాగే చేసేవాళ్ళు. చాలా సార్లు మణి కూడా అలాగే చేసేది. ఒకసారి ఎప్పుడైనా ఆమెకు భయమేంటంటే ఎప్పుడైనా బాబా చూస్తారేమో, బాబా చూస్తే చింతకాయలు తినొద్దు అంటారేమో, అప్పుడు తినకూడదు కదా! ఆయన ఆజ్ఞకు బద్ధుడై ఉండాలి కదా! అని తను ఎప్పుడు చింతకాయలను ఏరుకున్నా ఆ చుట్టుపక్కల బాబా ఉన్నారా? దాన్ని లేకుండా చూసి ఆ చింతకాయలు ఏరుకొని తినడం అలా చేస్తూ ఉండేదనమాట. ఇలా ఉండంగా ఇక్కడ టోకాలో గూడా ఈ చింత చెట్టు కనిపించేటప్పటికి ఆ చింతకాయల్ని ఏరుకోవటానికి ఆహ్, ఎవరూ లేరు ఆ ప్రదేశంలో. ఆ చింతకాయల్ని ఏరుకోవడానికి స్వేచ్ఛ లభించింది హమ్మయ్య! అనుకుంటూ వంగి ఒక చింతకాయని ఏరుకునే ప్రయత్నం చేసిందో లేదో మైనాను తనకి వెనకాలే పెద్ద శబ్దం చేస్తూ చప్పుడు వినిపించింది. బిగ్గరగా స్పష్టంగా వినిపించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటప్పటికి వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు. పక్కనే ఉన్నటువంటి పాక కానించి ఉన్నటువంటి నిలబెట్టినటువంటి ఒక నిచ్చెన మీద బావ కూర్చొని, ఆ నిచ్చెన ఆఖరి మెట్టు మీద హాయిగా సుఖంగా కుర్చీలో కూర్చున్నట్టు అతి సహజంగా హుందాగా కూర్చొనున్నారు బాబా. ఇగ బాబా ఆయన వీళ్ళ వైపు తేరిపారా చూసారు. అయితే ఆ టైంలో చాలా అందంగా కనిపించారు. ఆయన కురులు, ఆ సాద్ర చక్కగా ఎంతో అందంగా గాలికెగురుతూ ఉన్నాయి. ఆ ఆ నిచ్చెనని పట్టుకొని కూర్చున్న బాబా 2 చేతులు వదిలి తన దగ్గరికి రమ్మని చెప్పి 2 చేతులు చాచి పిలుస్తారు. వీళ్ళిద్దరిని సంజ్ఞ జేస్తారు. వీళ్ళిద్దరూ వెళ్లి చెరో పక్కన నిలబడతారు. వాళ్ళిద్దరి వంక ప్రేమగా చూస్తూ అడుగుతారు. "ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీరేం అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకేం కావాలో కోరుకోండి" అని అడుగుతారు. ఆశ్చర్యంతో మ్రాన్పడిపోతుంది. అప్పటి వరకు తన ఇదేంటి బాబా చూడకూడదు చింతకాయలు అని చెప్పి చింతకాయలు తినాలి అని అడగొచ్చు కదా! కానీ చూడండి అలాంటి ఆలోచనే అసలు మర్చిపోయింది. ఆ గోలే లేదు. కానీ బాబా అలా అడుగుతూ ఉంటే ఏమనిపించింది అంటే, ఒక దేవత చేతిలో దండాన్ని ఊపుతూ, "నరుడా నీకేం కావాలో కోరుకో, నేను వరాన్ని ప్రసాదిస్తాను" అన్నట్లు అనిపించిందిట మన చిన్ని మణిజాకి. అయితే ఇక్కడ మరి దేవతలు కాదు కదా! ఆయన మైనా అయితే ఏమని అడిగింది? ఎటువంటి కోరిక కోరేందుకు అప్పటి వరకు సిద్ధంగా లేదు. కానీ సహజంగా హిందూ బాలికలు ఏం కోరుకుంటారో అదే కోరుకుంది. పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఏం కోరుకుంటారు? పెళ్ళి మంచి భర్త రావాలని, అందమైన భర్త కావాలని, పెళ్లి గానా బాజాలతో వైభవంగా జరగాలి అని మైనా కోరేసుకుంటుంది. బాబా నవ్వి "నీకు మంజూరు చేశాను పో" అంటారు. ఆ తర్వాత మణిజా వైపు తిరుగుతారు. "నీకేం కావాలో కోరుకో త్వరగా అడుగు" అంటారు. "నేను మంచి మూడ్‌లో ఉన్నాను. నువ్వు ఏం అడిగినా సరే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను" అంటారు.
అప్పుడు వెంటనే ఏమని అడుగుతుంది? నేను ఎప్పుడూ, ఎప్పటికీ నీతోటే ఉండాలని కోరుకుంటున్నాను అని అడుగుతుంది. నా ఆయ ఆ ప్రశ్నకి ఆ బాబాని అడిగినటువంటి ఆ కోరికకి ఆయన ఎంతో సంతోషిస్తారు. మంజూరు చేశాను అంటూ ఆలింగనం చేసుకుంటారు. కావాల్సింది కోరుకో అనే ఆటను తర్వాత మర్చిపోయారు వీళ్ళు. సరే కొన్నాళ్ళు గడిచిపోయేటప్పటికి నిజంగానే మైనాకి చక్కటి అందగాడితో వివాహం అయింది. అతని అందం ఇంకా ఊహించనలో కానంత అందం. వాళ్ళంతా గూడా ఈ సదాశివ పటేల్‌కి ఇంత అందమైనటువంటి అల్లుడు ఎక్కడి నుంచి దొరికాడబ్బా అని చెప్పి విస్తుపోయేటంత అందగాడైనటువంటి భర్త లభిస్తాడు మైనాకి. అట్లాగే మరి పెళ్లి గూడా బాగా సంబరంగా, వైభవంగా చేయాలని కోరుకుంది కదా! అలాగే జరుగుతుంది. ఎంతో వైభవంగా. అంతే కాకుండా స్వయంగా బాబానే హాజరవుతారు. ఆహ్, 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 వివాహానికి. ఈ రకంగా తాను కోరుకున్నటువంటి ఆ కోరిక సా ఎలాంటి కోరిక? శాశ్వతంగా, నిరంతరం, ఎల్లవేళలా ఆయనతోనే ఉండాలి అనేటువంటి కోరిక కోరుకుంది కదా! మరి మణి. ఆ కోరికను గూడా తీర్చారు మరి బాబా. అంటే ఆమె ఇక్కడ చెప్తారు ప్రత్యేకంగా మనకి తర్వాత మీరేమన్నా దేవుడిని వరం అడగాలని అనుకుంటే, అప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా మీరు లాయర్ బుద్ధిని ఉపయోగించి కోరుకోండి సుమా! అందులో ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, ఏమరపాటు లేకుండా, ఎక్కడా బెసక్కుండా ఆ! ఎటువంటి కోరిక ఎక్కడ ఏమీ వదలకుండా పకడ్బందీగా మీ కోరికను ఆహ్, హ్మ్, కోరుకోండి. మీ ఇష్టానుసారం వచ్చేటట్టు ఉన్నదో లేదో జాగ్రత్తగా చూసుకొని కూడా భగవంతుడిని కోరుకోండి సుమా అని ఆమె మనకి ఇక్కడ సలహా ఇస్తారు. తర్వాత తాను ఆ పుస్తకం 'దేవుడన్నయ్య' అనేటువంటి పుస్తకం రాసేటువంటి సందర్భంలో. బా బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశానికి బాబాకు ప్రణామాలు తెలియజేస్తూ అందరికీ జై మెహర్ బాబా. జయబాబండి సత్యవతి గారు. అవతార పురుషునికి చెల్లెలిగా జన్మించిన మణిజ గారి గురించి చక్కని విషయాలు తెలియజేశారు. ఆమె చిన్ననాటి విషయాలు ఎంతో చక్కగా వివరించారు. ఆమె వ్రాసిన దేవుడన్నయ్య పుస్తకం గురించి, మళ్ళీ ఆమె సెలవులలో మెహరాబాద్‌లో గడిపిన విషయాలు, ఆమె అందరికీ ఇచ్చే చిన్న చిన్న బహుమానాలు, బాబా వారికి మరీ ప్రత్యేకంగా ఇచ్చిన బాతు బొమ్మల బహుమానం గురించి చక్కగా వివరించారు. ఇంకా టోకాలో జరిగిన మైనాకు, మనీజా గారికి జరిగిన విషయాలు, బాబా వారు ఇచ్చిన వరాలు ఎంతో చక్కగా వివరించారు మీరు. మీకు ధన్యవాదములు. ఇప్పుడు లలితా సుందరి గారు హారతి పాడండి. జై బాబా లలితా సుందరి గారు. జై బాబా అండి వినిపిస్తుందా? ఆ! సిద్ధలక్ష్మి గారు మెసేజ్ పెట్టారండి ఆమె. అవునా? ఎవరికన్నా ఇవ్వండి అని. ఓకే. ఓకే.